RR6 న్యూస్కి స్వాగతం. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు స్పర్శ లెప్రసీపై అవగాహన నిర్వహిస్తున్నామని వైద్యాధికారి డాక్టర్ గేయ పూజిత తెలిపారు. స్థానిక వైద్యశాలలో శుక్రవారం ఆమె గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి స్పర్శ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుష్టు వ్యాధిని సమూలంగా నివారించుటకు చర్యలు తీసుకున్నామన్నారు. వ్యాధిగ్రస్తులను చులకనగా చూడకూడదన్నారు. పాఠశాలలను ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రాజయ్య, పిహెచ్ఎన్ జయలక్ష్మి, ఏఎన్ఎం వనజ, హెల్త్ అసిస్టెంట్ వెంకటరమణారెడ్డి, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య, ఎంఎల్హెచ్పి శ్రీరమ్య, ఆయుష్ ఫార్మసీ సుప్రియ తదితరులు పాల్గొన్నారు. 30 నుంచి 13 దాకా ఒక యాక్షన్ ప్లాన్ చేసి మన అసిస్టెంట్ ఇన్ఛార్జ్ కాదరవల్లి సార్ దీనికి ఆయన ఆఫీసర్ కాబట్టి, అదేవిధంగా మన ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా ఆయనే మన నెల్లూరు డివిజన్కి మనుగోలు కానీ ఆయన ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు అనే విషయాన్ని మనం పీఈసీలో కానీ అందరూ అవేర్నెస్గా ఉండాలి. ఏం జరుగుతుంది అంటే మీరు ఎస్ఎన్ ఉండే కానించి మీరు ఫార్మసిస్ట్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ల్యాబ్ టెక్నిక్ అందరూ కూడా దీని మీద ఈ ప్రోగ్రామ్ ఆయన అన్ని క్వశ్చన్లు వేస్తారు. ఇచ్చినప్పుడు పిల్లడానికి అందరినీ నిల్చొని పెట్టి ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో ఆయన అడుగుతాడు. స్పర్శ ప్రోగ్రాం ఎప్పుడు నుంచి జరుగుతుందంటే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ దాకా జరుగుతుంది సార్. ప్రతి గ్రామంలో జరుగుతుంది. మొదట జనవరి 30వ తేదీ మా పీఈసీలో మేము జరిపాము. అన్ని అడిగినా మళ్ళీ పిలిచి క్లియరెన్స్ అడుగుతుంది సార్, మీరు రిజిస్టర్లో నమోదు చేశారా లేదని, అది మేము రెడీ చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం మనకి మంచి అవకాశం. కాబట్టి ఈ మధ్య మీరు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లకు కూడా దీని గురించి అంటే మన వంతుగా ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా మనం కొంత అవేర్నెస్ కల్పించి అందరికీ ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని ముఖ్య ఉద్దేశం ఉంది. కాబట్టి మా అంతా ప్రజలకు అవేర్నెస్ కలిగి ఆశిస్తూ ఈ అవకాశం అడిగిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ లెప్రసీ అనేది 18వ శతాబ్దంలో అంటే 1700 నుంచి 1800 సంవత్సరాల మధ్యకాలంలో ఈ సౌత్ ఏషియానే ఒక ఊపు ఊపిందన్నమాట. కొన్ని లక్షల కేసులు లెప్రసీ కేసులు వచ్చాయి. తర్వాత 1886లో హెన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త అప్పుడేమనుకునేవాళ్ళు, ఇది దేవుడు శాపం వస్తుంది లేదా వంశపారపరంగా వస్తుందని చెప్పి ఒక స్టిగ్మా ఉండేది పబ్లిక్లో. తర్వాత 1886లో ఈ హెన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇది కనుగొన్నాడు. ఇది ఈ మైక్రోబ్యాక్టీరియల్ లెప్రసీ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుందని కనుగొన్న తర్వాత ఎండిటి మల్టీ డ్రగ్ థెరపీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత గణనీయంగా కేసులు తగ్గిపోయి ఈరోజు ఉదాహరణకి ఆ రోజుల్లో మనకి స్వతంత్రం ఆ టైంలో మన నెల్లూరు జిల్లాలో 65,000 కేసులు ఉన్నాయి. ఈరోజు 996 కేసులు ఉన్నాయి. అంటే మనం పబ్లిక్ని అవేర్ చేయడం దాదాపు 100% తగ్గించేసాం. ఇప్పుడంతా 0.57 ఆ పర్సెంటేజ్లోనే ఉంటుంది ఎవరేజ్. కాబట్టి ఆ స్టేజ్ మనం తీసుకొచ్చాక మన డిపార్ట్మెంట్ మనం ఏ విధంగా పబ్లిక్ అందరినీ అవేర్ చేసి వాళ్ళని లక్షణాలు వాళ్ళకి చెప్పి ముందుగా మనం గుర్తించి దాని కేసు ట్రీట్మెంట్ పెట్టడం వల్ల ఈ విధంగా ఈ స్టేజ్కి తీసుకొచ్చాం. ఇప్పుడు మన 42,000 పాపులేషన్లో మనకు ఒక కేసు ఉంది. లక్షణమైన ఒక కేసు ఉంది. అది కూడా మనం డిపార్ట్మెంట్ రాకుండా కనిపెట్టాము. ట్రీట్మెంట్లో ఉన్నాం, ట్రీట్మెంట్లో ఉన్నాం. అదే దాని పరిస్థితి. కాకపోతే ఈ గాంధీ మహాత్ముడు చనిపోయిన దినం 1948 ఆగస్టు 30వ తారీఖున గాంధీ మహాత్ముడు చనిపోయిన దినం పురస్కరించుకొని ఈ డేట్లోనే అంటే ఆయన ఎక్కువగా ఈ లెప్రసీ పేషెంట్స్ తోటి మమేకమయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఆ రోజు తాకేవాళ్ళు కదా చాలామంది. ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు తాకి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించడం వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. అందుకని ఆయనకి ఈ లెప్రసీ అంటే ఇష్టం కాబట్టి ఈ లెప్రసీ స్పర్శ అనే కార్యక్రమాన్ని 13 రోజుల అవేర్నెస్ ప్రోగ్రామ్, 14 రోజుల అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి పంచాయతీలు పెట్టేటట్టుగా మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం ప్లాన్ చేసి ఈ 30 నుంచి 13 తేదీ వరకు ప్లాన్ చేస్తున్నాం. ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అప్పుడు దాని పుస్తకం ఈరోజు 30వ తేదీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ మనకు తెలిసినంత వరకు మన పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్ కల్పించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటే సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ గేయ పూజిత, మనుగోలు మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఈరోజు జనవరి 30వ తేదీ మన గాంధీ వర్ధంతి సందర్భంగా లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరుగుతుంది. తర్వాత ఈ స్పర్శ అనే లెప్రసీ అవేర్నెస్ ప్రోగ్రామ్ని
ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ లెప్రసీ అనే వ్యాధి మైకోబాక్టీరియం లెప్రే ద్వారా వస్తుంది. ఇది కుష్టి వ్యాధి అని కూడా అంటారు. అంగవైకల్యం దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ట్రీట్మెంట్ త్వరగా తీసుకోకపోతే. సో మనకి ఆ వ్యాధి లక్షణాలు ముందుగా చూసుకొని ఇంటింటికి వచ్చి లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేసి ఎల్సిడిసి క్యాంపెయిన్ ఆల్రెడీ మనుగోలు మండలంలోనే కాకుండా దేశమంతా కూడా జరుగుతున్నాము. దాంట్లో అందరూ కూడా బాగా సహకరించారు, టెస్ట్ చేయించుకున్నారు. ఇలాగే ఇంకా కూడా మనము ఎవరైనా లెప్రసీ బారిన పడిన వాళ్ళకి ముందుగా గమనించుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంది. కొంతమందికి అయితే పాసిబ్యాసిలరీ అంటే తక్కువ జబ్బు ఉన్న వాళ్ళకి 6 నెలల ట్రీట్మెంట్ సరిపోతుంది. 5 మచ్చల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి 12 నెలల ట్రీట్మెంట్తో సరి అయిపోతుంది. ఒకవేళ అంత లోపల అంగవైకల్యం డిజబిలిటీ రావడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే రీహాబిలిటేషన్కి కూడా మనకి గవర్నమెంట్ మనకి ఇచ్చారు, ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఫ్రీగా పిహెచ్సి నుంచే ఇచ్చారు. సో దీనికంటే ట్రీట్మెంట్ మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా లభిస్తుంది.